ఈరోజు వీడియోలో నేను గోంగూర కొత్తిమీరతో చికెన్ గోంగూర చేసి చూపించబోతున్నాను. ఇదైతే ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు తిని ఉండరు ఈ టేస్ట్ అయితే, అంత బాగుంటుంది. కాల్చిన కోడితో ఈ చికెన్ చేసుకోబోతున్నాను. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూస్తుంటేనే సూపర్గా ఉంది. గోంగూర చికెన్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నేను 5 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను, కేజీ కదా, అందుకోసమని ఎక్కువ వేసుకున్నాను. ఇంకా ఆయిల్ వేడవగానే ఉల్లిపాయలు, పసుపు వేసుకోవాలి. నేను పెద్ద సైజు ఉల్లిపాయని ఒకటి వేసుకున్నాను. ఇది బ్రౌన్ కలర్ కాకుండా పింక్ కలర్ వచ్చేటట్టుగా ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఉప్పులో నానబెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. స్కిన్తోనే తీసుకొచ్చారు, కాల్చిన చికెన్ అన్నమాట. ఇది నాటుకోడి కాదు, కాల్చిన చికెన్. కాల్చిన చికెన్ గోంగూరలో వేసుకుంటే బాగుంటుందని తీసుకొచ్చారు. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. స్టవ్ మీద ఇంకొక పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అవ్వగానే 2 స్పూన్లు ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. మళ్ళీ ఒక పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక నిమిషం వేగాక 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని గోంగూర పెట్టేసుకోవాలి. నేనైతే 4 కట్టల గోంగూర పెట్టుకుంటున్నాను. కేజీకి 4 కట్టలు అయితే చక్కగా సరిపోతుంది. గోంగూర పెట్టుకున్న తర్వాత కరివేపాకు కూడా 4 రెమ్మలు వేసుకోవాలి. మూత పెట్టుకొని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కదిలించుకుంటూ, అడుగు పట్టకుండా కదిలించుకుంటూ ఉడికించుకోవాలి. గోంగూరలో ఉన్న వాటర్తోనే చక్కగా మెత్తగా ఉడికిపోతుంది గోంగూర అయితే. ఈలోపు చికెన్ కూడా ఒకసారి కలుపుకుంటాను. ఇప్పుడు కూరకు సరిపడిన కారం, పసుపు వేసుకోవాలి. ఇది పచ్చివాసన లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. గోంగూర కాబట్టి చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. ఒక కప్పు వరకు కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా బాగా పచ్చివాసన లేకుండా కలుపుకోవాలి కొత్తిమీరని.